హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సరదాగా మన వాళ్ళందరినీ మూవీకి తీసుకెళ్దామని అనుకున్నాను. సరే, వెంటనే అందరికి చెప్పాను మూవీకి వెళ్దామా అంటే ఓకే అన్నారు అందరూ. సో అందరూ ఒక్కొక్కరుగా రెడీ అయ్యి వస్తున్నారు. ఇంకేంటంటే నార్మల్గా మనం సిటీస్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు మూవీకి బోర్ కొట్టినప్పుడల్లా వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడ విలేజ్లో వీళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంటుందో లేదో తెలియదు, కానీ పోవడం మాత్రం చాలా తక్కువ అనమాట. సో వీళ్ళందరిని అడిగినప్పుడు బాహుబలి 2 వచ్చినప్పుడు చూసాం, మళ్ళీ మేము ఎప్పుడు మూవీకి వెళ్ళలేదు అంటున్నారనమాట. ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు ఇలా వెళ్తే తప్పితే వాళ్ళు తనీగా వెళ్ళేది చాలా అరుదుగా ఉంటుంది. ఎప్పుడు విలేజ్లో పాపం ఇలాంటి వాతావరణంలోనే ఉంటారు, వాళ్ళకు కూడా కొంచెం చేంజ్ కావాలి కదా అని చెప్పి సో తీసుకెళ్దాం అనుకున్నాను ఈరోజు. అందుకే అందరం బయలుదేరాం. యాక్చువల్గా మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, ఎందుకంటే గేదెలు వచ్చేస్తాయి వాళ్ళకి, దానికి పాలు తీసుకోవాలి అవన్నీ కూడా. సో అందువల్ల మధ్యాహ్నం స్లాట్ లో వెళ్దాం అనుకున్నాం. సో ఆ టైంలో అయితే అందరూ ఫ్రీగా ఉంటారని ఆ టైంలో మేము బయలుదేరాం. మేము ఆలోచిస్తూ ఉంది, కోట్లాస్తి నష్టపోయిందంట. ఆ కోట్లాస్తి ఎలా రికవర్ చేసుకోవాలా అని చూస్తున్నాను అన్నమాట. కోట్లాస్తి నష్టపోయిందంట. నీకెన్ని కోట్లు వచ్చా? మేము 10 కోట్లు నష్టపోయిందన్న. మోహన్ చూడు ఎట్ట పెట్టుకొని ఉందో. నవ్వు ఒకసారి. పెళ్లి చూపులో మోహన్ చూసి ఎలా ఉన్నావో అట్ట నవ్వు. అత్త మామని చూసినావా పెళ్లి చూపుల్లా? చూడలేదా? చూడకుండా చేసుకున్నావా? ఇద్దరు చూసుకోలేదా? మామను ఇద్దరు ఒకరొకరు చూసుకోలేదు. ఎప్పుడు చూసుకున్నావు? ఫస్ట్ నైట్ ఎప్పుడు చూసుకున్నావా? ఉందా ఒక నిమిషం. సుమతి, ఏం సినిమా పోతున్నావా? అంటే అది కాదు, నేను పిలిస్తే వచ్చేసిద్దేనా? ఏం సినిమా పోతున్నాను తెలియ వెళ్ళే. నువ్వు మమ్మీ నీకు తెలుసా ఏం సినిమానా? ఏం సినిమా కూడా తెలీదు నీకా? అక్క నీకు తెలుసా ఏం సినిమా పోతున్నావా? నీకు తెలుసు ఉంటలే. అత్త ఏం సినిమా పోతున్నావు ఇప్పుడు? ఏం సినిమా పోతున్నావు? ఏం సినిమా కూడా పోతున్నావు ఒక్కరికి కూడా తెలియలా. నువ్వు? సో ఒక్కరికి కూడా తెలియదంట. మనం ఒక్కరు కూడా ఏ సినిమా పోతున్నాను ఒక్కరు కూడా చెప్పలేదు అనమాట. సో మొత్తానికి పేరు తెలియకుండానే పిలిచామని వచ్చేసారనమాట. ఏం సినిమా జాలీగా ఎవరో సినిమా పోవాలా, అంతే కదా. చెప్పు, ఏం చెప్తావు చెప్పు, మంచిగా చెప్పు. నేనేదో బాగా చెప్పట్లా, నువ్వు చెప్పు బాగా. అవును, మొత్తానికి సినిమా పేరు తెలియకుండా పోతున్నారు. కానీ నేనైతే వీళ్ళని అలా వైకుంఠపురం సినిమాకి తీసుకెళ్తున్నాను అనమాట. అది కథ. సో మొత్తానికి వీళ్ళందరూ ఏమేమి మాట్లాడతారో ఏమి ఉందా. నేను పోజులు ఇస్తున్నారు ఇద్దరా. ఇంక మాత్రం ఇందాక 1 కోటి మునిగిపోయిందబ్బా, ఇప్పుడు 2 కోట్లు మునిగిపోయినట్టుంది. 2 కోట్లు మునిగిపోయింది అనమాట. అంతేనా? 3వ కోటి అన్న మునిగిపోతుందా? మొత్తాన్ని నేను కవర్ చేయాలంట ఇవి మునిగిపోయిన కోట్లని. అంతే కదా, అక్క ఉందని ధైర్యం వల్ల ఏదో మునిగిపోతే లేకపోతే వస్తారని. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word బాబాయ్ చూడు బాబాయ్, మిమ్మల్ని వదిలే సినిమాకి వెళ్ళిపోతుంది చూడు. పర్మిషన్ అడిగి నన్ను గ్రేట్గా చెప్తున్నాడు. అంటే పర్మిషన్ అంటే ఎట్టా వదిలి పొమ్మంటావా వద్దనే? మీరు వస్తారని అడగలేదా? అని లేడీస్ అనమాట పోయేది. నీళ్ళ బాటలు తెచ్చుకొచ్చుకోకూడదుకా? ఉందా? దా ఏడుంది ఆటో, నువ్వు వెనకాల ఆటో నువ్వు, లేకపోతే ముందు ఆటోలు వెళ్ళేపనుక నీళ్ళు. అదే ఈ ఆటో ఫుల్
ఆటో నెంబర్ ఫైన్ వేయించాలి ఇప్పుడు. ఆటో ఇంత ఫుల్గా పెట్టి నడుపుతున్నందుకు ఏం చేయాలి అబ్బాయిని? ఎవరు ఎక్కించుకోండి ఇంతమంది చెప్పు. అంటే నేను ఎంతమంది 10 మంది ఎక్కించుకుంటావా? ఆటో అయితే పోలీస్ స్టేషన్లో పెడతా పదా. చెప్పండి ఏం మాట్లాడు. ఏ సినిమా సినిమా తెలియదు ఏంది అన్సే అన్నది ఎంత బండి అంటే ఏది ఇష్టం దాని కావాల్సిన ప్రేమించుకోవడాలు నాకు తెలిసి నేను సినిమా చూసి ఇప్పటికి సంవత్సరాలు ఇది బాబు ఎక్కువ నాకు ఒక్క సినిమా పోయినా బాహుబలి నేను బాగున్నప్పుడు పోతా ఉంటుంది. నార్మల్గా మన ఊర్లో వాళ్ళందరూ కూడా ఏదైనా టైం చెప్తే ఆ టైం కరెక్ట్గా రారు. అందువల్ల కొంచెం ముందుగానే చెప్పాను నేను. కాకపోతే 1:30కి షో అని చెప్పారు. అందువల్ల అందరినీ 12 o'clockకే వచ్చేయమన్నాను. సో మా ఊరు నుంచి ఇక్కడికి రావడానికి ఒక 45 minutes ఆటోలో జర్నీ ఉంటుంది. అందువల్ల తొందరగా వచ్చేసాం. ఒక 1 o'clock అంతా ఇక్కడికి వచ్చేసాం. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది 1:30కి షో లేదని 2:30కి అని చెప్పారు. సో ఆల్మోస్ట్ 1.5 hour మనం అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. సరే ఇంకెందుకని టికెట్స్ అమ్మ తీసుకుంటూ ఉంది. టికెట్స్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ వెయిట్ చేద్దాము అని చెప్పి, లేదంటే సరదాగా అలా పక్కనే కొంచెం మార్కెట్ లాగా ఉంటుంది, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. అట్లీస్ట్ ఒక 1 hour టైం పాస్ చేసి వస్తే మూవీ స్టార్ట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇక వెయిట్ చేస్తూ ఉన్నాం టికెట్స్ తీసుకొని. సో అందరినీ ఇక్కడ కూర్చోబెట్టేసి అలా వెళ్ళొస్తామని చెప్పి. ఏ సినిమాకి అంటున్నా? ఏ సినిమాకి అని అడిగావు? ఏ సినిమాకి వచ్చావు నువ్వా? వచ్చేసావు, పిలిస్తే సార్ వచ్చేసేదే. నేను మా సిస్టర్ అలా వెళ్ళాం. కాకపోతే అక్కడెక్కడ మాకు షాప్స్ కానీ ఏం కనిపించలేదు. ఇంకెందుకులే ఎండలో ఎందుకు వెళ్ళడం అని చెప్పి మళ్ళీ వాపస్ వచ్చేసాం. సో ఇది మొత్తం మా ఊరు పక్కన ఒక చిన్న టౌన్ ఇది. ఇక్కడ థియేటర్స్ అన్నీ కూడా అంతకుముందు మరీ చండాలంగా ఉండేటివి. అంటే లోపలికి వెళ్ళాలంటే కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కాకపోతే ఇప్పుడు అన్నీ కూడా చాలా బాగా చేశారన్నమాట థియేటర్స్. అన్నీ ఏసీలు చేసేసి తర్వాత మళ్ళీ సీటింగ్ కూడా బాగుండి అట్లా. ఇక్కడ చూసారా, వీళ్ళ ఈ పెద్ద ఆవిడ ఆ చిన్నపిల్లలందరినీ తీసుకొచ్చిందంట. ఆవిడ అంటుంది, హాస్టల్కి వెళ్ళిపోతున్నారా మా పిల్లలు, సో వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక సినిమా చూపించమన్నారు, ఇది ఏ సినిమా కూడా తెలియదు మాకు, సో పిల్లలు తీసుకొచ్చారు కాబట్టి పిల్లలు అడిగారు కాబట్టి తీసుకొచ్చాను అని చెప్పి ఆవిడ చెప్తుంది. సో పాపం వాళ్ళ నానమ్మలు అమ్మమ్మలు కూడా పిల్లల్ని మూవీకి తీసుకొచ్చి చూపించి మళ్ళీ హాస్టల్లో వదులుతున్నారనమాట. సో కొద్దిసేపు వీళ్ళతో కొద్దిసేపు టైం పాస్ అయ్యింది. చూసారా, 4 పిల్లలతో వాళ్ళ నానమ్మ వచ్చింది ఓపిక్గా పిల్లలకి సినిమా చూపించడానికి.
తర్వాత ఇక మనం పిన్ని దగ్గరకు వచ్చేసినట్లయితే పిన్ని శారీ కొత్త శారీ అంట, కానీ ఎందుకో కింద దేవుడికి ఇదేంటి అగరబత్తులు వెలుగుస్తూ ఉంటే అక్కడ మడతేసి పెట్టుంటే దాని మీద పడి పెద్ద బొక్క పడిపోయిందంట. దాన్ని పిన్ని ఎంత బాగా చేసేసిందో చూడండి. ఆ హోల్ వెనకాల ఒక చిన్న క్లాత్ కుట్టి ఆ పైన ఆ వైట్ ఆ ఫ్లవర్స్కి కన్వీనియంట్గా, ఇది బ్యాక్ సైడ్ అన్నమాట, ఈ వైట్ ఫ్లవర్స్కి కన్వీనియంట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా ఇలా ఫ్లవర్ కుట్టేసింది అనమాట. సో అది ఎవరు నోటీస్ చేయలేరు. ఇలాంటివన్నీ కూడా పిన్ని బాగా చేస్తుంది. సో దాని గురించి చెప్తూ ఉంది. తర్వాత ఇక టైం అయిపోతూ ఉంది. కొంతమంది ఏమో అలా వెళ్ళారు తిరిగి వద్దామని చెప్పి. ఇక నేను చెప్తూ ఉన్నాను లోపలికి వెళ్దామా ఇంకా, సో నెక్స్ట్ బయట వెళ్ళిన వాళ్ళని కావాలంటే నేను మళ్ళీ పంపిస్తాను, సో మీరు వెళ్ళి లోపల హ్యాపీగా కూర్చోండి నేను చెప్తూ ఉన్నాను. సో వాళ్ళు ఏమిటి అవసరం లేదు, అందరూ వచ్చాకే వెళ్దామంటూ ఉన్నారు. అలా వైకుంఠపురం సినిమా, అలా వైకుంఠపురం సినిమాకి నిర్మలారెడ్డి గారు బెంగళూరు నుండి వచ్చి గురుగొండ వాళ్ళందరినీ సినిమాకి తీసుకొని వచ్చిందన్నమాట. అది కాదు, ఒక్కరిని అడిగినా కూడా ఏ సినిమా అంటే ఇంకా అమ్మ బయట వెళ్ళి ఉండింది. సో వస్తూ అందరికీ జామకాయలు కొనుక్కొచ్చింది. చాలా టేస్ట్గా ఉండే జామకాయలు. సో అందరికీ మొత్తం 12 మెంబర్స్ వెళ్ళాం. సో అమ్మ 14 జామకాయలు తీసుకొచ్చింది, అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాను. వైకుంఠపురం రా, ఇలాంటి ఎదవలకి నో ఎంట్రీ. కొన్ని జాతకాలు అంతే, వెరీ బ్యాడ్. సినిమా వచ్చాడు. ఊళ్ళో వాళ్ళ కొడుకుల మీద ఉన్న ప్రేమ మన మీద ఉన్నదేంటో. సో మొత్తానికి మూవీ అయిపోయింది, చాలా బాగుంది. సో తీసుకెళ్ళిన వాళ్ళందరూ కూడా నిర్మల ఎక్సలెంట్గా ఉంది, మాకు ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టలేదని చెప్పారు. రియల్గా చాలా బాగుంది. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే కనుక అలా వైకుంఠపురం చూడండి. అదేవిధంగా సరిలేరు నీకెవరు కూడా చాలా బాగుంది. ఇక్కడ పిన్ని ఆటో దిగంగానే వాళ్ళ కుక్క చూడండి ఎంత ప్రేమగా వచ్చి పలకరిస్తూ ఉందో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందా లేదా?